తెర్ల మండలం కొరట సీతారాంపురం గ్రామంలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అసలు ఆ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందని కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా అయితే మాత్రం 12 ఇళ్ల వరకు కాలిపోయి లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఒక వృద్ధురాలు కూడా ప్రాణం పోయే పరిస్థితి కనిపించింది. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందనేది పాటు మనతో పాటు ఈ గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తుల మాటల్లో విందాం. చెప్పండి బ్రదర్, అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? ఎన్ని ఇల్లులు కాలిపోయి సుమారు ఆస్తి నష్టం ఎంత ఉండొచ్చు? సుమారు 11:10 ఆ టైంలోనండి. మొత్తం కేకలతో వీళ్ళందరూ కూడా బయటకొచ్చారు. వెంటనే మేము లెగిసి బయటకొచ్చాం. బయటికి రాగానే మొత్తం ఈ చివరి నుండి ఈ చివరి వరకు కూడా పూర్తిగా దహనమైపోతుంది. మిగతా వాళ్ళు ఉంటే అక్కడ నివసించిన వాళ్ళు ఒక 4 ఫ్యామిలీలు వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుండి వాళ్ళు ఇదయ్యారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా లోపల గ్యాస్ సిలిండర్ వల్ల పేలడం వల్ల ఆ వృద్ధురాలిని కూడా మేము దగ్గరికి వెళ్ళలేకపోయాము. తర్వాత ఏమైనా వస్తువులు ఏమైనా తీద్దామనుకున్నా సరే ఎక్కువ మంటల వల్ల ఎవరైనా దగ్గరికి వెళ్ళలేదు. లాస్ట్‌కి పక్క గ్రామం వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు. ఆ నీళ్ళు వాటర్ కొట్టి మిగతా ఏమైనా ఎంతో కొంత ఇది చేద్దామంటే ఏమి అవ్వలేదండి. ఏమైనా మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్‌ని వేడుకుంటున్నామండి. అసలు ఎలా సంభవించింది? ఏంటని మీకు తెలిసింది? మేమందరం కూడా 7 గంటలకే కూలి పని చేసుకొని వచ్చి అందరూ పడుకుండిపోయారండి. మేము కూడా అప్పుడే ఇంకా వర్క్ చేసుకొని వచ్చి 9:30, 10 చూసేసరికి మొత్తం అగ్నితో మొత్తం ఆహుతి అయిపోతుందండి. సుమారు ఎన్ని ఇల్లు కాలిపోయి? 12 ఇళ్ళు కాలిపోయాయండి. 12 ఇళ్ళు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయండి. మీరు చెప్పండి బ్రదర్, అసలు ఏం జరిగింది రాత్రి? ఈ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మీరు అందరూ ఎక్కడున్నారు? వీళ్ళు ఎలాగే కాపాడే ప్రయత్నం మీరు చేశారు? మేమైతే ఇక్కడి నుంచి లేము. వీళ్ళందరూ కూలి పనులకు వెళ్ళిపోయారు. మాది బయట ఊరే. మేము వచ్చేసరికి మాకు రాత్రి 12 అయ్యింది. ఫోన్ వచ్చింది ఇక్కడి నుంచి, గొరిగోల్స్ నుంచి, కొరటం గొరిగోల్స్ది. అంటే కొద్దిగా అగ్గి ప్రమాదం అయ్యి ముత్తిరాలు చనిపోయిందని మాకు ఫోన్లు వస్తే మేము బయలుదేరి రావడమైంది. అదే కాక బాగా వీళ్ళు ఎవరూ లేరు. ఒక 2 ఇళ్ళు 3 ఇళ్ళు నివసిస్తున్నారు. అందరూ కూలి పనులకు వలసలు వెళ్ళిపోయారు. లేకపోవడం అగ్ని ప్రమాదం గురించి అందరు కష్టపడిన వాళ్ళు కదా. సుమారు 10, 11 ప్రాంతంలో కాలిపోవడం ఎవరి వాళ్ళు ఎలా జరిగిందో తెలియదు. అందులో కాపాడడానికి వస్తామని వాళ్ళకి గెలుపుని అవకాశం లేకుండా సిలిండర్ వాడు పేలిపోవడం అయింది. దానివల్ల చాలా నష్టపోయి చాలా ఇబ్బంది పడిపోంటారు. ఎవరు దగ్గర చేరలేదు. కరెంటు అన్నీ కాలిపోయాయి. పాపం సుమారు 20-25 లక్షల రూపాయలు పాపం నష్టపరిహారం. పాపము అందరూ చాలా పేద కుటుంబం అండి ఇది. పిచ్చాగించి మనకి కోఆపరేట్ చేసి నాయకులు మన గవర్నమెంట్ ఆదుకుంటుందని మరీ కోరుకుంటున్నాం. బ్రదర్ మీరు చెప్పండి, మీది ఈ గ్రామమేనా? అసలు ఏం జరిగింది? అసలు ఎలా సంభవించింది అనుకుంటున్నారు? అది అంత తెలియలేదు కానండి. 9:45కి అగ్గి అనేది బాగా రాజుకుంది. అందరం వచ్చాము. వచ్చి చూసేసరికి మొత్తం కాలిపోతుంది. అక్కడ వృద్ధురాలు ఉందని మాకు తెలియదు. ఆ వృద్ధురాలు మట్టుగా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? అసలు ఆస్తి నష్టం ఎంత అనుకుంటున్నారు? ఆస్తి నష్టం అయితే అంచనా వేయలేం కానండి. ఒక 12 ఇళ్ళు కాలిపోయి కష్టపడిన డబ్బులు గట్టా దాచుకున్నారు. బీరువాలు ఎక్కువ కాలిపోయి. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయడం జరిగిందా? చేసాము. అప్పటికి వచ్చేసరికి మొత్తం మంటలు అల్లుకొని మొత్తం కాలిపోయారు. మొత్తం ఇల్లు మంటలు ఆర్పే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? చేసాము సార్. మేము చేసింది చిన్నది బోర్లో వాటర్ కొట్టుకొని చేస్తే మరి అప్పటికే భారీగా అంటుపోయింది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే తెర్ల మండలం కొరట సీతారాంపురం గ్రామంలో అయితే మాత్రం నిన్న రాత్రి 10 గంటల ఆ ప్రాంతంలో ఎలా సంభవించిందో తెలియదు కానీ విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇతరత్ర వేరే ప్రమాదం జరిగిందా లేదా అనేది మాత్రం ఇక్కడైతే మాత్రం ఘోరంగా అయితే అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారుగా 12 ఇళ్ళు అయితే కాలిపోవడం జరిగింది. ఇక్కడున్న గ్రామస్తులు అయితే మాత్రం ఆపే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి మాత్రం అంతా అయిపోయింది. మొత్తం కాలి బూడిదయ్యే పరిస్థితి. ఇక్కడ సిలిండర్లు అయితే మాత్రం పేలడంతో అయితే మాత్రం దగ్గర దరిదాపులు రాలేని పరిస్థితి. గ్రామస్తులు అందరూ కలిపి సుమారుగా అయితే మాత్రం 12 ఇళ్ళు కాలిపోవడం. నెక్స్ట్ అక్కడ వృద్ధురాలు ఉండటంతో అయితే మాత్రం సిలిండర్లు ఎప్పుడైతే పేలి ఆ వృద్ధురాలు కూడా తీయలేని పరిస్థితి. పాపమ్మ అనే వృద్ధురాలు అయితే మాత్రం అక్కడ ఉన్న అగ్ని ప్రమాదాలు అయితే మాత్రం చనిపోయే పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై అయితే మాత్రం బొబ్బులి ఎమ్మెల్యే గారు అయితే వెంటనే స్పందించి తక్షణం అయితే మాత్రం అక్కడ సహాయకారులు అందించాలి. రెవెన్యూ అధికారులకు అయితే అప్రమత్తం చేశారు. ఏది ఏమైనా సరే సుమారుగా అయితే మాత్రం లక్షల్లో ఆస్తి నష్టం ఉంటుంది. మా గ్రామంలో అయితే మా గ్రామస్తులు ఆదుకోవాలని చెప్పేసి అయితే మాత్రం గ్రామస్తులు అయితే మాత్రం కోరుకునే పరిస్థితి కనబడుతుంది. సీతారాంపురం గ్రామం నుంచి సురేష్, RTV, తెర్ల మండలం, విజయనగరం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.